హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. ఇవాళ మనం వినాయక చవితికి చాలా సింపుల్‌గా పెరుగు వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మినపప్పుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా గ్రైండర్‌లో వేసుకోవాలి. పప్పుని మెత్తగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్నట్టు గట్టిగా రుబ్బుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటే మనకి వడలనేవి చాలా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో గారెలు వేసుకోవాలి. ఈ పెరుగు వడలనేవి జ్యూసీగా రావడం కోసం కొంచెం వాటర్‌లో పెరుగు అలాగే సాల్ట్ వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఆ వడల్ని అలా ఉంచుకొని తర్వాత ఇలా పెరుగులో వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటాయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పడం మర్చిపోకండి.